యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కొరకు అమెరికా వెళ్లిన యాదగిరిగుట్టకు చెందిన యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లి గ్రామానికి చెందిన సౌమ్య అమెరికాలో అట్లాంటా యూనివర్సిటీలో మాస్టర్స్ మొదటి సంవత్సరం చదువుతుంది. అయితే నిన్న రాత్రి కూరగాయలు తీసుకుని తిరిగి ఇంటికొస్తున్న సమయంలో రోడ్డు దాటుతూ ఉండగా అతివేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టడంతో సౌమ్య స్పాట్లోనే చనిపోయింది. సౌమ్య మృతి వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఉన్నత చదువుల కొరకు అమెరికా వెళ్లిన యాదగిరిగుట్టకు చెందిన యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లి గ్రామానికి చెందిన సౌమ్య అమెరికాలోని అట్లాంటా యూనివర్సిటీలో మాస్టర్స్ మొదటి సంవత్సరం చదువుతుంది. అయితే నిన్న రాత్రి కూరగాయలు తీసుకుని తిరిగి ఇంటికొస్తున్న సమయంలో రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టడంతో సౌమ్య స్పాట్లోనే చనిపోయింది. సౌమ్య మృతి వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు బోర్న విలపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. రైట్ ఆమెని ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన అమ్మాయి రోడ్డు ప్రమాదాల్లో మరణించిన సంఘటన జరిగింది. అయితే ఉన్నత చదువుల కొరకు అమెరికా వెళ్లిన యాదగిరిగుట్టకు చెందిన యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లె గ్రామానికి చెందిన సౌమ్య ఈ రోజు రోడ్డు ప్రమాదంలో మరణించినట్లయితే తెలుస్తుంది. కోటేశ్వరరావుకి చెందిన ఇద్దరు సంతానంలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అమ్మాయి సౌమ్యగా అయితే తెలుస్తుంది. అమ్మాయి అట్లాంటికా ఫ్లోరిడ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చదవడానికి కోసం అయితే సంవత్సరం క్రితం అమెరికా వెళ్ళింది. నిన్న రాత్రి కూరగాయలు కొనడానికి వెళ్ళిన సౌమ్య ఎవరైతున్నారో సౌమ్య అతివేగంగా వచ్చిన కారు గుద్దడంతో సౌమ్య అక్కడనే మరణించడం జరిగింది. మరణించిన సంఘటన విషయాన్ని వాళ్ళ అమ్మ నాన్నకి తెలియజేశారు సౌమ్య ఫ్రెండ్స్. ఇది విన్న సౌమ్య తల్లిదండ్రులు ఒక్కసారిగా విషాద ఛాయలోకి వెళ్ళిపోయారు. ఈ రోజు ఎలక్షన్లు కాబట్టి అధికారులను ఎవరిని కలిసే ప్రయత్నం చేయలేదు. సాయంత్రం 6 గంటల తర్వాత అధికారులు వచ్చి విషయం ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మృతదేహాన్ని అమెరికా నుండి ఇండియాకి తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.